హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠభరితంగా ముందుకైతే సాగుతుంది అని చెప్పవచ్చు. ఈ సీజన్లో ప్రతిరోజు కూడా సరికొత్తగా ముందుకైతే సాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 8 మంది ఈ వారం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, కళ్యాణ్, సంజన, రాము, గౌరవ్, మాధురి, డెమాన్, రీతు చౌదరి. సో ఈ 8 మందికి ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు సేఫ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. ఇక అసలు విషయానికి వస్తే టాప్ ప్లేస్లో జెట్ స్పీడ్తో దూసుకుపోతూ తన తడాకా చూపిస్తుంది తనూజ. ఓటింగ్లోకి ఏ వారం వచ్చినా కూడా తనూజ మొట్టమొదటి స్థానంతో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. ఈ వారం ఓటింగ్లో తనూజ ఫస్ట్ ప్లేస్కి, రెండవ ప్లేస్కి దాదాపుగా సగానికి పైగా ఎక్కువ ఓటింగ్ని అయితే సాధించింది అని చెప్పవచ్చు. తనూజకి 34.6% ఓటింగ్ అయితే జరిగింది ఇప్పటి వరకు. ఇక రెండవ స్థానంలో యథావిధిగా కళ్యాణ్ పడాలా కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి ఇప్పటి వరకు 20% ఓటింగ్ అయితే జరిగింది. కళ్యాణ్ ఈ మధ్య కొంచెం డౌన్ అవ్వడం, గత 2 వారాలుగా నామినేషన్స్లో ఫసక్ అయిపోవడం, టాస్కులు కూడా పెద్దగా ఆడకపోవడంతో ఓటింగ్ కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. ఇక మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు డెమాన్ పవన్. డెమాన్కి ఈరోజు పడే ఎపిసోడ్తో టాప్ సెకండ్ ప్లేస్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొలిసారి తన ఫైర్ ఏంటో చూపించి తన సత్తాని చాటుకున్నాడనే చెప్పాలి. దీంతో డెమాన్కి బీభత్సంగా ఓటింగ్ పెరిగింది. డెమాన్కి ప్రస్తుతానికి 15% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. ఇక 4వ ప్లేస్లో సంజన కొనసాగుతుంది. సంజనాకి 10% ఓటింగ్ అయితే జరిగింది. ఇమ్మాన్యుయల్ ఓటింగ్లో లేకపోవడం కొంచెం సంజనాకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. 5వ స్థానంలో రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. రాము రాథోడ్ ఈ మధ్య కొంచెం డౌన్ అయినప్పటికీ రాము తన ఫ్యాన్ బేస్తో ఓటింగ్లో అయితే జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. రాము రాథోడ్కి ప్రస్తుతానికి 8% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 6వ స్థానంలో గౌరవ్ గుప్తా కొనసాగుతున్నాడు. గౌరవ్ గుప్తాకి ఇప్పటి వరకు 7% ఓటింగ్ అయితే జరిగింది. గౌరవ్కి తెలుగు రాకపోవడం ఒక్కటే మైనస్, గేమ్స్ మాత్రం ఇరగదీసేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక 7వ స్థానంలో దువ్వాడ మాధురి కొనసాగుతుంది. దువ్వాడ మాధురికి ఇప్పటి వరకు 6% ఓటింగ్ మాత్రమే జరిగింది. గొడవల్లో మంచిగా మాట్లాడుతున్నా కూడా 90% మంచిగా మాట్లాడి 10% కొంచెం హైపర్ అయ్యి మాటలు వదిలేస్తుండటంతో అది నెగిటివ్ అయ్యి దువ్వాడ మాధురికి తక్కువ ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ వారం ఓటింగ్లో లీస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది రీతు డెమాన్తో పడే గొడవ మొత్తం చూడటానికి కూడా బాగుండటం లేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రీతుకి అయితే ఓటింగ్ భారీగా గ్రాఫ్ తగ్గిపోయి 5% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు 99% ఉండడంతో ఇద్దరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా డెమాన్ పవన్, అలాగే కళ్యాణ్ పడాలా, తనూజ తప్ప మిగిలిన వారందరూ కూడా డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు. మరి ఈ ఓటింగ్ ఆర్డర్పై, అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో వారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.